హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే కరెంట్ ఫీలింగ్స్. అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మీరు ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏముంది వాళ్ళ మనసులో? మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? మీకు దూరమైన బాధ ఏదైనా ఉందా వాళ్ళలో? హ్మ్. ఏంటనేది అయితే ఈ రీడింగ్ చూద్దాం. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నారో, ఎవరి గురించి అయితే మీ మనసులో ఉందో, వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరికైనా వర్తిస్తుంది. అంటే జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీ అందరి ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్ అనేది తీసుకుంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు అండ్ ఎవరికైనా మీ మనసులో ఉన్న పర్సన్, మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు ఈ రీడింగ్ చూసే టైంకి కావచ్చు. ఎలా అయినా చూడండి. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కనెక్ట్ చేసుకోండి. ఓకేనండి. మీరైతే ఒక లైక్ ఇచ్చి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. అండ్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది. ఈ రీడింగ్ మరికొంతమందికి కూడా చేరుతుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వీళ్ళ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి, వీళ్ళు చూసే టైంకి వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్లీజ్ తెలియచేయండి. క్లారిఫికేషన్ తీస్తూ రీడింగ్ అయితే చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్, ద వరల్డ్. పాస్ట్లో వీళ్ళు మీ లైఫ్లోకి లైఫ్ లాంగ్ తోడుంటామని వచ్చారు. మీరే తన బలం అన్నారు, మీరే తన స్ట్రెంగ్త్ అన్నారు. సడన్గా మీ నుంచి మాయమయ్యారు. ఎందుకు మాయమయ్యారు అంటే వీళ్ళకి అదర్ పర్సన్, వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. సో అలా మీరు కావాలా వాళ్ళు కావాలా చూస్ చేసుకోలేని స్థితిలో మీ నుంచి రిలేషన్ వద్దు అని ఎండ్ చేసుకున్నారన్నమాట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది. ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు, అంటే నాకు ఈ రిలేషన్ ఇది నా వల్ల కాదు, వద్దు అని ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు మళ్ళా రీసైకిల్ కావాలి, మళ్ళా రిలేషన్ కావాలి అనే ఆలోచన వీళ్ళకుంది. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయండి. నెంబర్ 17, నెంబర్ 8, నెంబర్ 10, నెంబర్ 19, నెంబర్ 6, నెంబర్ 21, నెంబర్ 13, నెంబర్ 2, నెంబర్ 9, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 6 నెంబర్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఇక్కడ రాసులు అన్ని రాసులు కనెక్ట్ అయ్యాయి కాబట్టి సో ఈ రీడింగ్ మీకు అనేది కనెక్ట్ అవుతుంది, మీ ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, అందరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి.
ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఎక్కడ నుండి మూవ్ ఆన్ అయ్యారో, మీ నుంచి వద్దు అనుకొని మూవ్ ఆన్ అయిన వాళ్ళు రిలేషన్ కావాలి, నిలుపుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. మళ్ళా మీ లైఫ్లోకి రావాలి, హ్యాపీగా ఉండాలి, ఒక న్యూ ఆపర్చునిటీతో మీ దగ్గరికి రావాలి, మళ్ళీ ఎప్పుడు టైం వస్తుందా అనేది అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్ సక్సెస్ కావాలి, ఒక రిలేషన్ ఒక గ్రోత్ అనేది ఉండాలి అనేది అయితే మీ పర్సన్లో ఉంది. వీళ్ళకి ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అక్కడ నుంచి పరిస్థితి అక్కడ ఉండలేకపోతున్నారన్నమాట. అక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. అక్కడ నుంచి మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే ఉంది. ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ నేను మోసపోయాను, నేను మోసగించబడ్డాను, నాకు చాలా పెయిన్ ఉంది, ఈ బాధ నేను భరించలేను, ఒక దారలుగా అయితే పొంగుతుంది బాధ. మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకి ఏదో ఆనందం, ఆ ఆనందంతో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, కమ్యూనికేషన్ కావాలి, ముందులాగా ఉండాలి, రీయూనియన్ కావాలి అనేది అయితే ఇక్కడ ఉంది కొంతమందికి. అక్కడ ఏదైతే కర్మ ఫేస్ చేస్తున్నారో, ఇది నేను భరించలేను, ఇది నా వల్ల కాదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనేది అయితే మీ పర్సన్లో ఉంది. నేను ప్రతి ఒక్క కార్డుకు క్లారిఫికేషన్ తీస్తూ రీడింగ్ అయితే ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్, ద స్టార్ క్లారిఫికేషన్. ఏముంది వాళ్ళ మనసులో, ఎందుకు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఎందుకు మళ్ళా వీళ్ళ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, ఏముంది అక్కడ, ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు, రిలేషన్ ఇప్పుడు వీళ్ళని ఎందుకు మెచ్చుకుంటున్నారు. స్టార్ క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎందుకు అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు. ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎందుకు ఉండలేకపోతున్నారు. Ace of Pentacles clarification. Please universe. Wheel of Fortune clarification. Six of Wands clarification. Ace of Cups clarification. Ten of Swords clarification. The Sun clarification. ఏముంది వాళ్ళ మనసులో. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ తెలియచేయండి. ఈరోజు రీడింగ్ చాలా చాలా పాజిటివ్గా ఉంది. క్లెయిమ్ చేసుకోండి అందరూ తప్పకుండా. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్, సిక్స్ ఆఫ్ పెంటికల్, సెవెన్ ఆఫ్ పెంటికల్. మీ పర్సన్ బాగా కష్టపడుతున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం. తెలుసా ఈ సామెత? మీరు విన్నారా? పాత వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, మరి కొత్త వాళ్ళకు తెలుసో తెలీదో నాకైతే అర్థం కాదు. కృషి చేస్తే దారిద్ర్యం అనేది ఉండదు, శ్రమ ఉంటే కరువు ఉండదు, కష్టపడి పని చేస్తే ఏ కష్టాలు ఉండవు, విజయం తప్పకుండా ఎవరినైనా వరిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ అలా కష్టపడుతున్నారు.
మిమ్మల్ని ఏదైతే ఫాస్ట్ లో ఏడ్పించుకున్నారో అంటే ఎలాంటి ఇక్కడ ఒక చైల్డిష్ బిహేవియర్ అన్నమాట. ఒక చైల్డిష్ బిహేవియర్తో మిమ్మల్ని ఏడ్పించడం అయితే జరిగింది. అంటే ఏది ఒక పని మీద ఫోకస్ పెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. మీరు చెప్తే వినిపించుకోకుండా, ఒక శ్రమ పడకుండా లేజీగా ఉండడం, లేజీగా తిరగడం, లేజీగా ఆలోచించడం, ఒక పోకరిగా ఉండడం అయితే ఉన్నారు మీ పర్సన్. మీరు చెప్తే పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే దూరం అయ్యి, ఒక్క నిమిషం అండి, కాల్ వస్తుంది, ఒక్క నిమిషం, సారీ అండి. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఏదైతే మిమ్మల్ని పట్టించుకోకుండా లేజీగా తిరగడం, టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకోవడం, ఒక కష్టం అనేది లేకుండా మిమ్మల్ని మోసం చేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏదైతే చేశారో ఇప్పుడు ప్రజెంట్ కష్టపడుతున్నారు. అక్కడ కష్టపడుతున్నారు. కష్టే ఫలే. నువ్వెంత కష్టపడతావో నీకంత సుఖం అనేది వస్తుంది. అది ఎవరికైనా కానీ. కష్టం లేదే లేజీగా ఉంటే ఏది సుఖం ఉండదు, బాధలు తప్ప. ఇతర ఆలోచనలు అనేది వస్తాయి. ఎప్పుడు కూడా కష్టం అనేది ఉండాలి మనిషికి. ఒక విజయం మనల్ని వరించాలన్నా కానీ మన ఎఫర్ట్స్ అనేది అక్కడ పెట్టాలి. అక్కడ పెడితే ఆ కష్టానికి ఫలితం అనేది వస్తుంది. ఊరికి లేజీగా ఉండి ఏదేదో పైన ఇది చేసుకుంటే ఆ కష్టానికి ఫలితం అనేది ఉండదన్నమాట. సో మీ పర్సన్ అలా మిమ్మల్ని ఏడిపించారు ఫాస్ట్ లో. చూసారా? చైల్డిష్ మెంటాలిటీ, టాక్సిక్ రిలేషన్స్, ఎప్పుడు ఎవరి గురించో ఒకరితో టచ్ లో ఉండడం, ఒకరితో మాట్లాడడం, నాకు నచ్చినట్లే ఉంటాను అనడం, ఇలా అయితే జరిగింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు కష్టపడుతున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని నేను ఎందుకన్నానంటే, నువ్వెంత కష్టపడతావో, మనం ఎంత కష్టపడితే విజయం మనల్ని వరిస్తుంది తప్పక. ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే, ఎవరినైతే నమ్ముకొని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో, మీరు వద్దు అనుకొని వెళ్ళారో, మిమ్మల్ని పట్టించుకోకుండా నాకొద్దు, నాకు రిలేషన్ వద్దు, నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నా ఇష్ట ప్రకారమే నేను ఉంటాను, నాకు తగ్గట్టు నేను ఉంటాను అని ఏదైతే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో ఇప్పుడు రిలేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది. అక్కడ మోసగించబడ్డారు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ మోసగించబడుతున్నారన్నమాట. కానీ అది బయట పెట్టుకోలేరు. ఎందుకంటే అక్కడికి నచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తూ ఉంది. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే ఉంది. మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది. మళ్ళీ మీ జీవితంలోకి రావాలనిపిస్తుంది. ఎప్పుడైతే అక్కడ మోసం జరుగుతుంది, ముందైతే మీరు ఎంత చెప్పినా మీ గురించి, మీరు ఎంత వాళ్ళ సైడ్ ఎంత ప్రయత్నం చేసినా, మీ రిలేషన్ నిలుపుకోవాలని మీరు ఎంత ప్రయత్నించినా కానీ వీళ్ళు మీ మాట వినలేదన్నమాట. ఒక దెబ్బ పడితే గానీ ఎవరు వినరు. అలా ఇప్పుడు ఎవరినైతే నాకు ఇష్టం వచ్చినట్లే ఉంటాను, నా ఇష్ట ప్రకారం నేనుంటాను అని మీ నుంచి మూవ్ ఆన్ అయిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ బాధపడుతున్నారు. మోసపోయాను అనుకుంటున్నారు, మోసగించబడ్డాను అనుకుంటున్నారు, నమ్మి మోసగించబడ్డాను అనుకుంటున్నారు. ఇది నా వల్ల కావట్లేదు, నేను ఈ రిలేషన్లో ఉండలేను అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే అనిపిస్తుంది. ఇలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తూ ఉంది. మీరు కావాలనిపిస్తుంది. మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మోసం చేస్తున్నారు, మోసగించబడుతున్నారు, కొత్త రిలేషన్స్ అనేది కనెక్ట్ అయ్యారు. సో అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు. సో అక్కడ భరించలేక ఎక్కడైతే ఇక్కడి నుండి ఇష్టపడి మీ నుంచి మూవ్ ఆన్ అయిన వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు. అది ఇష్టపడ్డారు కాబట్టి, అక్కడ ఇష్టపడ్డారు కాబట్టి భారంగా అక్కడి నుంచి బయట పడాలని అయితే అనుకుంటున్నారు. అక్కడ ఇష్టం ఉంది కాబట్టి. సో అక్కడ వాళ్ళు ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారన్నమాట. ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనేది అయితే ఉంది వాళ్ళకి. కానీ మిమ్మల్ని ఫాస్ట్ లో ఇబ్బంది పెట్టారు, మోసం చేశారు, మిమ్మల్ని అన్ని విధాలుగా యూజ్ చేసుకున్నారు, మీ ఎఫర్ట్స్ అనేది వాళ్ళకి చాలా పెట్టారు.
ఒక మనీ విషయంలో, ఒక శారీరకంగా, మానసికంగా చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టారన్నమాట మీరు. అలా పెట్టడం వల్ల ఇప్పుడు మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది బాగా జరిగాయి. అది మనీనా, గోల్డా, లేకపోతే మరేదైనా కావచ్చు. మీ సహాయం అనేది పొందారు వాళ్ళు. సో మీ సహాయం పొంది ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనే ఆలోచన అయితే ఉంది. మీరు కావాలనిపిస్తుంది, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరుంటే తన లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడ ఉంటున్నారో అక్కడ మోసగించబడ్డాను అనేది అయితే ఉంది. ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటి, రావాలి, మీ లైఫ్లోకి రావాలని ఉన్నా రాలేకపోతున్నారు. ఒక దిక్కు తోచట్లేదు, ఏ దారి దొరకట్లేదు. తను చేసిన ఫాస్ట్ ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకుంటున్నారు. తనను తాను ప్రశ్నించుకుంటున్నారు, తనను తాను విశ్లేషించుకుంటున్నారు, తనను తాను ప్రశ్నలు సమాధానాలు తనే వేసుకుంటున్నారు, సమాధానము తనే చెప్పుకుంటున్నారు. ఒంటరిగా దారి అనేది వెతుక్కుంటున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఉన్నా మనశ్శాంతి లేదు, ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ఒక కర్మ, నేను ఇలా ఎందుకు ఇరుక్కున్నాను, నా పరిస్థితి ఏంటి, నేను వచ్చి ఇలా ఇరుక్కున్నానే, నాకే దిక్కు తోచట్లేదే, నాకే దారి కనిపించట్లేదే. మీ లైఫ్లోకి రావడానికి మొహం చాలట్లేదు. ఈ వ్యక్తి ఏంటి అంటే తనకు నచ్చినట్లుగానే ఉంటారు. ఎవరు చెప్పినా, ఎవరి మాట అయినా వినరు వీళ్ళు, వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటారు. ఇక్కడ మీ రిలేషన్ కావాలి, సక్సెస్ చేయాలి అనేదైతే ఉంది, మీ లైఫ్లోకి రావాలనేది అయితే ఉంది. ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో, మీరు వద్దు, నాకొద్దు అని ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో అది గుర్తుకు చేసుకుంటున్నారు. ఒక సైడ్ రిలేషన్లోకి రావాలని ఉంది, ఒక సైడ్ ఏమో మళ్ళీ ఆలోచిస్తున్నారు. నేను ఉన్న పలంగా సమాధానం చెప్పకుండా, మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా, నా స్వార్థం నేను చూసుకున్నాను కదా, ఇప్పుడు ఎలా, నేను వద్దు అని బయటపడ్డాను కదా. మీరు ఎంత ప్రయత్నించినా, రిలేషన్ నిలబెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా, నాకు అవసరం లేదు, ఇది నాకొద్దు చెప్పా పెట్టకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. సో ఇప్పుడు రావాలని ఉంది, కానీ ఎలా, పాస్ట్ గుర్తుకు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే పొంగి దారులవుతుంది ప్రేమ మీ పట్ల. రీయూనియన్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి. ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్. ఎందుకు ఏస్ ఆఫ్ కప్, మీరంత వాళ్ళ పట్ల సాక్రిఫైస్ చేశారు, మనీ ట్రాన్సాక్షన్ అనేది జరిగాయి, ఇప్పుడున్న సిచ్యువేషన్ సరిలేదు అక్కడ. సో అందుకే రావాలి. మళ్ళా ఏదో ఒక అవకాశం పెట్టుకొని మీ లైఫ్లోకి రావాలి. ఈ బాధ నేను భరించలేను, మోసం జరిగింది, ఇది నా వల్ల కాదు, నేను మోసగించబడ్డాను, నన్ను మోసం చేస్తున్నారు, నాకు చాలా పెయిన్ ఉంది, ఇది నా వల్ల కాదు, ఈ రిలేషన్ నేను ఎండ్ చేసుకోవాలి, నా వల్ల కావట్లేదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది అనే విధంగా బాధపడుతున్నారు. మీరు కావాలి, ఇక్కడ పొంగి దారులవుతుంది. ఏదైతే రిలేషన్ వద్దనుకుని మీ నుంచి మూవ్ ఆన్ అయిన వాళ్ళు ఎక్కడైతే మోసగించబడ్డారో అక్కడి నుంచి బయటపడాలనేది అయితే అనుకుంటున్నారు. ఈ రిలేషన్ నా వల్ల కాదు, నన్ను మోసం చేశారు, నేను చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను అనుకునే విధంగా బయటపడాలి అనుకుంటున్నారు. ఇక్కడ కప్స్, ఇక్కడ ఎనర్జీ ఎలా ఉంది, మీ పట్ల పొంగి దారలుగా పొంగుతూ ఉంది ప్రేమ. ఎందుకు పొంగుతుంది, మీ లైఫ్లోకి వస్తే ఒక ఆనందం, ఒక సక్సెస్, ఒక గ్రోత్, ఒక విజయం మీరు తెచ్చి పెడతారు కాబట్టి. అలాంటి విజయం ఫాస్ట్లో మీరు తెచ్చారు. అలాంటి విజయం తెచ్చాక మీరు వద్దని కాలు దన్నుకొని వెళ్ళారు. ఏది, ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చాక నాకు అవసరం లేదు అని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు, అదర్ రిలేషన్స్ పెట్టుకొని.
ఇప్పుడేంటి ఎక్కడైతే మోసం జరుగుతుందో, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడి నుంచి బయటపడాలనుకుంటున్నారు, రీయూనియన్ కావాలనుకుంటున్నారు, కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కావాలనేది అయితే ఉంది, బాధపడుతున్నారు. అండ్ ఎవరైతే మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మ్యారేజ్ చేసుకొని కూడా మీ మధ్య డిస్టర్బెన్సెస్ అనేది వచ్చి థర్డ్ పర్సన్, అది పేరెంట్స్ కావచ్చు, లేకపోతే అదర్ పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి గురించి అయితే వీళ్ళు మీ లైఫ్లో నుంచి తప్పుకున్నారో అండ్ దగ్గరగా ఉన్నా కానీ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? రిలేషన్ కావాలి, నిలబెట్టుకోవాలి. ఇక్కడ కొంతమందికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది. మీ నుంచి దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, వచ్చాక పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా ఉంది, కిడ్స్ కూడా పుట్టే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? ఇలా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీరు లేనిదే వాళ్ళ జీవితం అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అందుకనే పొంగి పొర్లుతూ ఉంది ప్రేమ, బాధ. ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట, ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నారు. అందులోంచి బయటపడాలి. నేను చాలా మోసపోయాను, ఇందులోంచి నేను బయట రావాలి, నేను బయట పడితే నేను సేఫ్గా ఉంటాను అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఏదైతే మీరు మీ నుంచి మూవ్ ఆన్ అయిన వ్యక్తి నాకొద్దు, చూసారా? సేమ్ ఫాస్ట్ ఏదైతే ఉందో, ఫాస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏదైతే ఉందో, రీడింగ్ ఎండింగ్లో సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని ఏదైతే వద్దు, నాకు రిలేషన్ వద్దు అని ఒక మీ మాటలు పట్టించుకోకుండా, మిమ్మల్ని లెక్క చేయకుండా, నాకు అవసరం లేదు, మీ మెసేజ్ రిప్లై ఇవ్వకపోవడము, మీకు సమాధానం చెప్పకపోవడము, ఏదైతే వీళ్ళు ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు కావాలి, అక్కడి నుంచి బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇవాళ రీడింగ్ అండి. ఈ రీడింగ్ ఏంటి అంటే, ఇక్కడ మోసపూరితమైన రిలేషన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి రిలేషన్స్ని మీరు జడ్జి చేయండి. మీ లైఫ్లోకి వచ్చారా, రావాలనుకున్నారా, మీరు ప్రశ్నించండి. మీరు ప్రశ్నించి మీ రిలేషన్ కంటిన్యూ చెయ్యాలా, లేదు మూవ్ ఆన్ అవ్వాలా అనేది మీ చేతుల్లో ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో అనేది జడ్జి చేయండి, ప్రశ్నించండి. ఓకేనండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీ పర్సన్ మనసులో ప్రస్తుత భావాలు, ఆలోచనలు ఇలా ఉన్నాయి. మీ విలువ అనేది తెలిసొస్తుంది. ఎందుకు తెలిసొస్తుంది? అక్కడ మోసగించబడ్డారు కాబట్టి, మోసపోయాను అనుకుంటున్నారు కాబట్టి ఈ రిలేషన్ నిలుపుకోవాలనుకుంటున్నారు అండ్ హీల్ అవుతున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఇది అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి, కామెంట్స్ తెలియచేయండి. ఓకేనా? నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్ మరికొంతమందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి సహాయపడుతుంది. బాధలో ఉన్న వాళ్ళకి ఒక ఓదార్పు అనేది వస్తుంది. టారో రీడింగ్ అనేది ఉన్నది మీకు తెలియజేస్తూ మిమ్మల్ని హీల్ చేయడానికే తప్ప, మీ మనసు ఒక కుదుటపరచడం తప్ప మరి ఇంకోటి కాదండి. బాధలో ఉన్న వాళ్ళని హీల్ చెయ్యాలి మనకు చేతనైనంత. ఓకేనా? ఇది అండి. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.